అయ్యా తెలక అడుగుతాను నేను, మీ అమరావతి గురించి మీకు చాలా ప్రేమ ఉంది, చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీకు. మీ డ్రీమ్స్ మమ్మల్ని బలిపెడితే ఎట్లా? అమరావతి గురించి మాట్లాడకూడదు. అమరావతి గురించి అసలుకి గాలి కూడా రాకూడదు. ఏంటి అనుకుంటున్నారు మీరు? రాజధాని అంటే హక్కున్న వాళ్ళం, రాయలసీమ వాళ్ళం. మాతో మాట్లాడకుండా, మా కన్సెంట్ లేకుండా, ఏది లేకుండా అక్కడికి అక్కడ కడ్డమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరులను కూడా చివరికి మా జీవధాతువును కూడా తీసుకెళ్లి అమరావతిలో పెడతా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర? ఇక్కడ అడుగుతా ఉన్నాం, మాకేం లేదు దాంట్లో భాగం. శ్రీబాగ్ గొడవపడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని ఇట్లా అన్యమనస్కంగా అర్ధమనస్కంగా తలూపాం మేము. అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా? 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొన్ని వార్త వస్తుంది, కొన్ని సిండికేట్లకే పోతా ఉన్నాయని, సిండికేట్లకే కాంట్రాక్టులు పోతున్నాయని. డబల్ ట్రిపుల్గా రేట్లు. బయట 20 కోట్లకి నేషనల్ హైవేలో 4 లైన్ రోడ్డు వేస్తూ ఉంటే మీ దగ్గర 50, 60, 70 కోట్ల వరకు అని వార్తలు వింటూ ఉన్నాం. మీరు చెప్పిన ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ కట్టడానికి సాధ్యంగా అని నారాయణ గారు మీ మంత్రి గారు చెప్తే వినలేదా? అయినా కడతారట. 30 అడుగుల్లో నీళ్ళు వస్తే అడుగడుక్కి ఒక మోటార్ పెట్టి కొట్టేనా వాళ్ళు కడతారట. ఏమి దుర్మార్గం ఇది? అమరావతి పైన చర్చ జరగాలి. ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించినది. ఆఖరికి దాంట్లో వివిధ ప్రాంతాల వాటా ఏదో మాట్లాడుకుందాం, మీకు కోపం వస్తుంది. అమరావతి గురించి మాట్లాడతారా? కోపం వస్తుంది. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలట. దేనికి? ఇచ్చిన మాటను ఒక్కసారి నిలబెట్టుకున్నారా? నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, సూపర్ 6 ఈరోజు కాదయ్యా. ఆయన లాస్ట్లోనే ఆయన సూపర్ 6 పేరు చెప్పకపోయినా ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తా, మధ్య ఏజ్ వాళ్ళకు డబ్బులు ఇస్తా, పిల్లలకు డబ్బులు ఇస్తా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా, ఉచిత కనెక్షన్ ఇస్తా అని రకరకాలుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలువున కడిగేస్తే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? ఆ వీడియో తెప్పించుకొని చూడండి అసెంబ్లీ నుంచి. మీరు అప్పుడు ఏం చెప్పారు? మిమ్మల్ని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు కడిగి పారేశారో అర్థమవుతుంది. సిగ్గుండాలయ్యా అని కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నట్లు గుర్తు నాకు. కనుక ఇప్పటికైనా మానండి. మిమ్మల్ని ఒకవేళ మీ చేతుల్లో లేకపోతే చెప్పండి స్వయంగా ప్రజలకి, నా చేతుల్లో ఏమీ లేదు. అనేక అదృశ్య శక్తులను ఈ విధంగా చేస్తానని నా ప్రభుత్వం పైన బదనాం చేస్తూ ఉన్నాయి. మీరు బాధపడేటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సత్యమణి గారికి ఏంటి సంబంధం? హెరిటేజ్ పాలలో ప్రాబ్లం వస్తే మొత్తం మీ కుటుంబాన్ని ఏమైనా లాగుతారా? ఏమిది? కనుక తగ్గించండి. ఆఫీసుల పైన దాడి చేసే ప్రయత్నాలు, పత్రికా కార్యాలయపైన దాడి చేసే ప్రయత్నాలు ఎక్కడికి ఆపుతున్నారు అంటే, ఏదైనా సంఘటన జరిగితే దాడి చేయండి, దాడి చేసి విధ్వంసం చేయండి అని చెప్పడం అని నేర్పిస్తూ ఉన్నారా జనానికి? కాలం ఇట్లే ఉండదు కదా. 12 గంటల తర్వాత రాత్రి వస్తుంది, ఎండాకాలం తర్వాత వానకాలం కూడా వస్తుంది. రాబోయే రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల రాజ్యం ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. మీ మాదిరి కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి మాకంత సమయం లేదు. ప్రజల సంక్షేమం, ప్రజల బాగు, విద్య, వైద్యం అత్యున్నత స్థాయిలో ఉండేందుకోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం మాది. ప్రత్యక్షంగా డబ్బుల్ని ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రం యొక్క భవిష్యత్తును, రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తిని పెంచే కార్యక్రమం అది. దళితుల బిడ్డలు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి చదువుకునే అవకాశం, ఇవన్నీ లేదే. కానీ దృష్టి పెట్టడం ఆ వైపున 15 మెడికల్ కాలేజీలని మీ కంటికి ఆనదు, మీ సోయ ఆనదు, మీకు ఆ సోయ లేదు మీ దగ్గర. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఎందుకు చేశారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్నే జనాలతో టీ బంకుల దగ్గర మాట్లాడుతూ నాకు అర్థమైంది. 4వ తారీఖున ఈ రాష్ట్రం మొత్తం కంపించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, మామకే కాదు ప్రజలకు కూడా అని నినదించారు. భూమి పిక్కటిల్లింది ఆ రోజున.
దాన్ని చూసి భయపడే ఈ రోజున ఈ అకృత్యాలన్నీ దీన్ని పెంచే ప్రయత్నం అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కావాలంటే మీ దగ్గర చాలా సర్వే టీములు ఉంటాయి కదా, పంపించండి వాటిని, వాళ్ళు చెప్తారు మీకు. ఇప్పటికైనా ఒక నిమిషం ఆగి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎంత అవమానకరంగా ఉంటుంది. అమిత్ షా గారు, బహుశా అమిత్ షా గారే అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది అని చెప్పినట్లు గుర్తు, ప్రకటించినట్లు గుర్తు నాకు. ఆ లెక్కల్ని మర్చిపోయినా 1,00,000 కోట్ల రాజధాని కట్టేటప్పుడు క్రైమ్ రేట్ తగ్గాలి కదా. అంతా ఉలికులికి పడుతూ ఉన్నారు. ఒక ఎయిడ్స్ పైన ఒక కమిటీ, లెజిస్లేటివ్ కమిటీ ఉండేది, దాని చైర్మన్ నేను మీరు కూడా అప్పుడు ఉన్నారు శాసనసభలో. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఎట్లా తగ్గించుకోవాలా అని. ఆదర్శంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి తను ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నారు ఆ రోజు అసెంబ్లీలో. రికార్డు తెప్పించుకోండి. ఈనాటికి కూడా ఇప్పుడు లెక్కలు తీసాం. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 1-2 ప్లేసుల్లో మారుతూ వస్తూ ఉంది. కర్ణాటక లేకుంటే ఆంధ్ర అంటే కర్ణాటక మారుతూ ఉంది. 1,00,000 కోట్ల రూపాయల రాజధాని కట్టుకొని పరిపాలన చేసే మన ప్రభుత్వాలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదనే సంగతి మీరు ఆలోచించాలా. తిండికి లేక ఈరోజు కూడా పిల్లల స్కూళ్ళకు పంపలేక ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకున్న 2 విషయాలు నిన్నామని నేను చూసి, నాకు దూరం కూడా కాదు, 2 రోజుల్లో 2 ప్రాణం కోల్పోతే నేను చూశాను, పేపర్లో చూశాను. అది కదా. కనుక మీ ఆలోచన ఈ విధంగా ఉండాలి. మీ ఆలోచన ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కాకపోతే మీరు చాలా చెడ్డ విద్యను నేర్పిస్తారు మా అందరికీ బలవంతంగా నేర్చుకునే పరిస్థితి. పాపం ఇష్టం లేకపోయినా సరే. కాబట్టి ఇప్పటికైనా సరే మీ డైవర్షన్ పాలిటిక్స్ మానేసేయండి. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు నోరు కొద్ది కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది, అందరికీ మంచిది. ఇష్ట ప్రకారం మాట్లాడడానికి, ఎవరి యొక్క మెప్పు కోసమో మాట్లాడడానికి, ఎవరితో లాలూచిపడి మాట్లాడడానికి కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామన్నా సోయ ఉండాలి ఎవరికైనా కానీ. తప్పైతే తప్పనాలి, ఒప్పైతే ఒప్పనాలి. కాబట్టి అనంతపురం జిల్లాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏమి ఆఖరికి ఇక్కడ దళితులకి, మైనారిటీలకి, లేకపోతే పేదలకి ఏమాత్రం హక్కులు లేవు ఈ జిల్లాలో. 2 సంవత్సరాలుగా ఒక దళిత బాలిక పైన ఒక ఊరిలో నిరంతరం అకృత్యాలు చేస్తూ ఉంటే, ఆ అమ్మాయిని వాడుతూ ఉంటే, ఆ అమ్మాయి భయంతో, ఇప్పటికే ఆ అమ్మాయి 9వ క్లాస్ అయితే 2 ఏళ్ల కింద ఎంత ఉంటుంది. వార్త నాది కాదు, అది ఈనాడు పేపర్. అది చిన్న అమ్మాయి. ఇప్పటికి కూడా పూర్తి నిందితులు దొరకరు. ఏదో దానం ఇచ్చినట్లు మాట్లాడతారు, మేము చూసుకుంటాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏం చూస్తారు, ఏం ఏర్పాటు చేస్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ మాత్రం తీసుకుని రాలేరా. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అనుకున్న తక్షణమే తెచ్చిపెట్టారు కదా. ఇక్కడ ఒక 5 రోజుల కింద మిస్ అయిపోతే, అమ్మ నాయన వచ్చి మాట్లాడిపోతే, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతే, చివరికి శవం కుళ్ళిన తర్వాత కూడా మనకు అర్థం కాకుండా పోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. అసలు ఈ యొక్క దౌర్భాగ్యమైన సామాజిక స్థితిని ఛేదించాల్సిన, బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కాపాడడం కోసం, అందరి హక్కులను కాపాడడం కోసం కృషి చేసి తెలియజేసుకుంటున్నాం. అవసరమైంది నిజంగానే ఆ 7 గురాల పల్లికి కూడా పోయి రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా అనే విషయాన్ని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. ధైర్యం ఉంటే ప్రజలకి ఏం చేసినాం, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, ఇంత అప్పులు తెచ్చినాం, 1,30,000 కోట్లు, 1,40,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టాం అన్న విషయం చెప్పండి. అట్లాగే మీరు కొన్న హెలికాప్టర్ల ఖర్చు ఎంతో చెప్పండి, మీరు కొన్న బండ్ల ఖర్చు ఎంతో చెప్పండి. మీ ఖర్చు వెరసి, మీ ఖర్చు ఏదో సింగపూర్ ఖర్చు ఎంత, ఢిల్లీ ఖర్చు ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమీ లేని ఈరోజు అంతగా రక్షణ, అదే పోలీస్ డిపార్ట్మెంట్కి మాట్లాడుతూ ఉంటారు. మీరు రిక్రూట్మెంట్ పెంచండి, వాళ్ళ మీద పని విధానం తగ్గించండి, రాజకీయ ప్రమేయం తగ్గించండి. వాళ్ళకి పనిచేసే వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వీఆర్లో ఉంటారు. ఇప్పటికే 350 మంది 60 మందో వీఆర్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రాన్ని. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు ఇది తెలియకపోతే నాకు తెలియదని ప్రకటించండి, మిగతాది ప్రజలు చూసుకుంటారు. మీకు తెలిసింటే మాత్రం దీనికంతా సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు నేర్పించే అన్ని అస్త్రశస్త్రాలు, ఆ చెడ్డ విషయాలన్నీ కూడా అవి తిరిగి మీ వైపుకే వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ
ఒక్కరికి వేలు చూపించేటప్పుడు మిగతా 3 వేళ్ళు ఇటుపక్కే చూపిస్తాయని సంగతి గుర్తుపెట్టుకొని మరొకసారి కోరుకుంటూ కొద్దిగా కాన్షియస్నెస్, కంపాషన్, సెన్సిటివిటీ, అట్లాగే డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ కోపం వస్తుంది మీకు ఈ మాట, నాకు డిసిప్లిన్ అంటారా అని. ఆ డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ మీరు చూపించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి. చివరిగా చిన్నదైన ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ అంటుంది, ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది, సారాయి అమ్మినది కూడా, సారాయి అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది. సారాయి నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా, ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా లేక ఏ అధికారికి వచ్చిన ఆయన కూడా ఆఖరికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉండడు. దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా. ఎవరికైనా ఒక్కటే ఒక్క మాట, ఎవరి ప్రయోజనం కోసమో ఎవరి మెప్పుదల కోసమో ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. చరిత్ర ప్రతి ఒక్కరిని కూడా జడ్జి చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.